తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును సిబిఐ కోర్టు తొలగించింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం సుదీర్ఘ విచారణ జరిపి దస్తగిరి పేరు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సిబిఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కూడా దస్తగిరి పేర్కొన్నారు. దస్తగిరి వాదనలు పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి పేరు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2019 మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలోని సొంత గృహంలో వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల అసెంబ్లీలోనూ సీఎం చంద్రబాబు హూ కిల్ బాబాయ్ అనేది త్వరలోనే తేలిపోతుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రస్తావించిన చంద్రబాబు ఈ కేసులో వేగంగా విచారణ సాగుతోందని, నిందితులు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. సీఎం కామెంట్స్ తర్వాత దస్తగిరికి పేరు తొలగింపు అంశంతో కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేను అడుగుతాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, హూ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది. ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణు కుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు.